రోడ్డున పడ్డటువంటి కూలీ బతుకులు. అమ్మ ఆకలి అవుతోంది రా అమ్మ, ఓ పసి పాప ఆకలి బాధ ఇది. ఆకలి తట్టుకోలేక మరో చిన్నారి నీళ్లు తాగుతూ కడుపు నింపుకున్న సంఘటన మరొకటి. పిల్లల ఆకలి తీర్చలేక తమ కళ్ళ ముందే గూడు కూడగొడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మరొక వైపు. గూడు చెదురుతుంటే గుండెలు అదిరేలా అక్కడంతా ఆకందనలే వినిపిస్తా ఉన్నాయి. హైడ్రా చేసిన విధ్వంసంతో కాజాగూడలో వందలాది మంది పేదలు నడి రోడ్డు మీద పడ్డారు. న్యూ ఇయర్ కానుకగా 20 కుటుంబాలను హైడ్రా రోడ్డున పడేసింది. హైకోర్టు అక్షింతలు వేసినా కానీ వేసిన హైడ్రా మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఇగో ఈ రకంగా రంగనాథ్ పై కూడా సీరియస్ అయింది. మిస్టర్ రంగనాథ్ ఇప్పుడు ఈ రంగనాథ్కి గతంలో ఇదే హైకోర్టు ఒక సెషన్లో ఎట్టేసిందో మనం చూసినాం. గంట చేసి ఉంటుంది ఆ సెషను. గంట సేపట్ల రంగనాథ్కి లెఫ్ట్ అండ్ రైట్ వేసింది. నాకు తెలిసి ఆయన స్కూల్ టైంలో వాళ్ళ హెడ్ మాస్టర్తో కూడా ఆయన తిట్టు ఉండకుండొచ్చు. అన్ని రకాలుగా జరిగింది. అయినా కానీ రంగనాథ్ తీరు మారతలేదు. పోనీ రంగనాథ్ ఏమో సొక్కం పూసన అంటే ఆయన ఇల్లు కూడా అదే బఫర్ జోన్లో అదే FTL పరిధిలో ఉంది. మనం చెప్పే మాట కాదు అది. సాక్ష్యాల ఆధారాలతోటి బక్కజర్సన్ గారు రోజు మాట్లాడుతూనే ఉన్నారు. నీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టు నువ్వు అంటున్నాడు ఆయన. పెట్టొచ్చు కదా మరి. ఒకవేళ బక్కజర్సన్ గారు మాట్లాడింది తప్పే, ఆయన ఫాల్స్ ఎలిగేషన్ చేస్తా ఉన్నాడు రంగనాథ్ మీద, అప్పుడు ఏం చేయాలి? జర్సన్ గారి మీద కేసు పెట్టాలి కదా. మరి ఎందుకు పెడతలేవు? కేసు పెడితే నీ భాగవతం అంతా బయట పడుతుంది కాబట్టి. ఎందుకంటే నీకున్నది సక్రమమా అక్రమమా, మంచిదా దొంగదా ఏంటిది అవన్నీ బయట పడిపోతాయి కాబట్టి నువ్వు కేసు పెడతలేవు. ఇట్లా ఈ పిల్లలు రోడ్ల మీద పడేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు ఈ తెలంగాణలో పేదోడు గూడేసుకోవడము గుడిసె కట్టుకోవడం పాపమేమో నాకు తెలిసి. పేదోలుగా నెక్కనే ఉండాలి. ప్రభుత్వం దిక్కు ఎప్పుడు నోరు దాచి ఇట్లా అడుగు తినే స్టేజ్లోనే ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి, మన హైడ్రా రంగనాథ్కి, ఇద్దరికి. అట్లా ఏడో ఒక రేకుల షెడ్డు అదో వేసుకొని ఉంటే వాళ్ళని కూడా గులగొట్టేసి రోడ్ల మీద పడేసి పోతా ఉన్నాడు. చివరికి మీరు అదే హైడ్రాకు బలవుతారు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోర్రి. అంటే మీ కెరియర్ల పరంగా, నేను శారీరకంగా అనట్లేను, మీ కెరియర్ల పరంగా రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇదే హైడ్రా ఉచ్చవుతుంది. ఈ రంగనాథ్కి ఆ ఉద్యోగంలో చివరికి హైకోర్టు మీకు శిక్ష విధించి మిమ్మల్ని సస్పెండ్ చేసేదానికి వస్తుంది పరిస్థితి. చూస్తూ ఉన్నాను. మీరు ఇట్లనే ఉరుకూరు దూకిరి. మీకు అర్థం కాదు. వాస్తవానికి రంగనాథ్ గారు మంచోరే, కానీ ఆ రంగనాథ్ని మొత్తం మార్చింది రేవంత్ రెడ్డి. మొత్తం ఇప్పుడు హిప్నటైజ్ చేస్తారు చూసినావా, హిప్నటైజ్ చేసి మొత్తం ఇట్లా మార్చేస్తూ ఉంటారు చూసినావా, అట్లా రంగనాథ్ ముంగల కూర్చోబెట్టి మొత్తం ఇట్లా బొమ్మ వేసి హిప్నటైజ్ చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం ఆయన ట్రాన్స్లో ఉన్నాడు ఇప్పుడు రంగనాథ్. ఆ ట్రాన్స్లో ఎవరు నిల్లు పడితే ఆ నిల్లు గులగొడుతున్నాడు. పండుకుంటుండు కలగంటుండు తెల్లారంగానే ఎవరు గులగొట్టాలి, అమలకు పోయి ఆ శర్వాన్ పేరుతో దాన్ని గులగొట్టి రావాలి, ఇటు పోయి ఇటు గులగొట్టి రావాలి. చివరికి ప్రజలే వచ్చి రంగనాథ్ ఇంటికాడ కూర్చురు అనుకో, ఏమైతే చెప్పండి ఒకసారి. ప్రజలే పోయి రంగనాథ్ ఇంటికాడ కూర్చుంటే, ఇట్లనే దుర్మార్గాలు చేస్తూ ఉంటే అందాక తీసుకురావద్దు. ప్రజాస్వామ్యంలో అన్నింటినీ గౌరవించుకుంటూ పోవాలి. ఇప్పుడు నువ్వు కోర్టుల తీర్పును కూడా గౌరవిస్తలేవు అంటే చివరికి పరిస్థితి ఏ దాకా పోతుందో చూడండి ఒకసారి. ఒక నియంత్రణ పాలన నడుస్తూ ఉంది.